ఫ్రెండ్స్ అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు మనం తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో గల భీమేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో రాజరాజేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ 12 క్షేత్రాలున్నాయి. ఆ 12 క్షేత్రాల్లో రెండవ అతిపెద్ద క్షేత్రము భీమేశ్వర ఆలయము. ఈ భీమేశ్వర ఆలయము అత్యంత ప్రాచీనమైన ఆలయము. ఈ ఆలయం క్రీస్తు శకం 850 సంవత్సరం నుండి 900 సంవత్సరాల మధ్య కాలంలో వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ యుద్ధమల్లుని కుమారుడైన బుద్ధిగా భూపతిచే నిర్మించబడినట్లుగా చరిత్ర చెబుతోంది. వేములవాడలో రాజరాజేశ్వర ఆలయం తర్వాత అత్యంత ఎక్కువ మంది జనాలు దర్శించుకునే ఆలయంగా ఈ భీమేశ్వర ఆలయానికి పేరుంది. ఈ భీమేశ్వర ఆలయము రాజరాజేశ్వర ఆలయానికి కూతవేటు దూరంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయానికి చెక్కిన నగిషీలు దాదాపు 1000 సంవత్సరాల క్రితం చెక్కిన నగిషీలు. ఇవన్నీ చూడండి ఎంత ప్రశాంతత ఉందో ఇక్కడ ఈ ఆలయంలో. ఈ ఆలయ ఆవరణలో అతిపెద్ద వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం కింద పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు భక్తులు. చూడండి ఇవన్నీ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఈ ఏనుగు బొమ్మలు చూడండి. 1000 ఏళ్ల క్రితం నాటి గజలక్ష్మి అమ్మవారు. ఆలయం లోపల చూడండి స్తంభాలు, ఎంత పెద్ద ఆలయ స్తంభాలు ఉన్నాయి చూడండి. చాలా అత్యంత భారీ విగ్రహాలతో ఈ ఆలయం నెలకొని ఉంది. అత్యంత భారీ శిలలతో నిర్మించారు దీన్ని. పైన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఈ ఆలయము. చాలా అరుదుగా ఉంటాయి ఈ పిరమిడ్ ఆకారంలో ఆలయాలు, మన హిందూ ఆలయాలు. కానీ ఈ భీమేశ్వర ఆలయం మాత్రం పిరమిడ్ ఆకారంలోనే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అత్యంత భారీ శిలలతో కూడిన స్తంభాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఈ వేములవాడ క్షేత్రంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి తర్వాత అత్యంత ప్రశాంతత కలిగిన ఆలయంగా ఈ భీమేశ్వర ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఇరువైపులా అడుగు భాగంలో వందలాది విగ్రహాలు నగిషీలు చెక్కబడ్డాయి చూడండి. అందమైన నగిషీలు చెక్కారు ఆలయానికి ఇరువైపులా. ఆలయ గోపురం చూడండి ఎలా ఉందో. చూడండి ఇక్కడ ఈ ఆలయానికి లేని విధంగా అరుదైన మనము విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయానికి ఫౌండేషన్ ఆనుకొని చాలా అరుదైన విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు.
ఇక్కడ ఆలయానికి పైభాగంలో నంది విగ్రహాలు చూడండి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఎడం వైపు ఒకటి, కుడి వైపు ఒకటి. ఇక్కడ మీరు చూస్తున్నది 1000 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనం ఇది. ఈ శాసనం సంస్కృత భాషలో లిఖించబడి ఉంది. ఇది ఈ ఆలయానికి సంబంధించిన ధూపదీప నైవేద్యాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం. చూశారు కదా ఫ్రెండ్స్, వేములవాడ పుణ్యక్షేత్రంలోని అత్యంత ప్రాచీన భీమేశ్వర ఆలయాన్ని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా విజ్ఞప్తి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.